ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మనం ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము మొదటి 15 వచనాలు ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం. ఈ భాగంలో నుండి మొదటి 5 వచనాలు మనం చదువుకుందాం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయం గలవారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. ఈనాటి ఈ వాక్య భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఆశీర్వాద మార్గాలు, ఛానల్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఈ లోకంలో మనకి ఆశీర్వాదం మనం పొందాలి అని అంటే, దేవుని యొక్క దీవెనలు మనం అందుకోవాలి అని అంటే, మనం ఏ రీతిగా జీవించాలో ఈనాటి ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. సాధారణంగా మనుషులు దీవించబడటానికి కొన్ని సత్వర మార్గాలు, షార్ట్ కట్స్ వెతుకుతూ ఉంటారు. కానీ ఈనాటి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు సత్వర మార్గాలు, షార్ట్ కట్స్ లేకుండా నిజాయితీగా పనిచేయడం, ధర్మంగా మరియు సమగ్రతగా ఇతరుల కంటే మనల్ని మనం తక్కువగా మనం లెక్కించుకుంటూ వినయంతో జీవించడం వలన, న్యాయంగా నీతిగా జీవించడం వలన మనకు ఎటువంటి ప్రయోజనం ఇమీడియట్గా వెంటనే మనకు కలిగినట్లుగా మనకు అనిపించదు. ఎంత నీతిగా బ్రతికినా దానికి ప్రతిఫలం వెంటనే మనకు రాకపోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇది దేవుడు ప్రతిపాదించిన మార్గము అని మనం గుర్తించాలి. మనకు వెంటనే మనం నడుస్తున్నటువంటి మార్గాన్ని బట్టి, ఈ ధర్మాన్ని బట్టి, మనం తగ్గించుకోవడాన్ని బట్టి మనకు ప్రతిఫలంగా వెంటనే మనకు మేలు కలగకపోయినప్పటికీ అంతిమ విజయానికి ఇదే మార్గం అని మనం గుర్తించాలి. దేవుడు మనం నీతిగా బ్రతికినందుకు తప్పకుండా ప్రతిఫలాన్ని దయచేస్తాడు. దీనికి విరోధముగా సొంత ప్రయోజనం కొరకు మోసపూరితంగా వ్యవహరించడానికి ఆ విధంగా జీవిస్తూ ఉన్నట్లయితే ప్రస్తుతము అది ఎంతో ప్రయోజనకరంగా ఉన్నట్లు అనిపించవచ్చు. అయితే అవి తొందరలోనే ఒక నురుగు అదృశ్యమైనట్లుగా అవి కరిగిపోతాయి, అదృశ్యమైపోతూ ఉంటాయి. ఆ రీతిగా మనకు వచ్చినటువంటి ప్రయోజనం ఏది కూడా ఎప్పటికీ నిలవదు అనేది దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. మోసపూరితంగా వచ్చినటువంటి ఆశీర్వాదం నిలవదు. కాబట్టి దేవునికి భయపడేటువంటి వారు ఆశీర్వాదానికి కారకులవుతారు. అబ్రహాము ఆయన దేవునికి లోబడి, దేవునికి భయపడి జీవించాడు. అబ్రహాం వలె ఆ రీతిగా ఎవరైతే దేవునికి భయపడి జీవిస్తారో వారందరూ కూడా ఆశీర్వాదానికి వారసులుగా, కారకులుగా ఉంటారు అనేది మనం చూస్తాం. అంతేకాకుండా వారి చుట్టూ ఉన్న పరిసరాల్లో వారు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతారు. వారి చుట్టూ ఉన్న పరిసరాల్ని వారు జీవంతో నింపుతారు అనేది వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అందువల్లనే దేవునికి భయపడేటువంటి నిజమైన జ్ఞానులు, దేవునికి భయపడి జీవించేటువంటి వ్యక్తులు ఈ ప్రపంచానికి ఎల్లప్పుడూ అవసరమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్య భాగంలో దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే మొదటి వచనం ఏం చెప్తుందంటే, దేవుడు మోసాన్ని, వంచనను అసహించుకుంటాడు. దేవుడు ఎప్పుడు కూడా మోసాన్ని ఆయన అంగీకరించాడు అనేది వాక్యంలో చూస్తాం. అయితే యథార్థత మరియు విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారిని బట్టి ఆయన ఆనందిస్తాడు. చిత్తశుద్ధితో మనం పోరాడుతూ ఉంటే, ఏ పరిస్థితిలోనైనా సరే మనం మోసం చేయకుండా మనం ఉంటే మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు కూడా మోసము ఆమోదయోగ్యము కాదని గుర్తుంచుకోవాలి. ఇతరులను మనం మోసం చేసి మనం ఏమాత్రం కూడా ప్రయోజనాన్ని పొందకూడదు. నిజాయితీని ఎంచుకున్న వారికి దేవుడు ఎప్పుడు కూడా విజయాన్ని అందిస్తాడనేది
ఈనాటి వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే మనం ఈ వాక్యంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటనగా 4 నుండి 6 వచనాలు మనకు చెప్తున్నటువంటి పాఠాన్ని గమనిస్తే, సత్యం యొక్క కోణములో అది ప్రకాశించేటువంటిది సంపదలు కావు కానీ నీతివంతమైన జీవితమే ప్రకాశిస్తుంది. ఈ లోకంలో మనకు ఉన్నదాన్ని బట్టి మనం ప్రకాశిస్తామని కాదు, కానీ నీతిగా బ్రతికిన దాన్ని బట్టి మన జీవితం వెలుగుమయంగా ఉంటుంది, ప్రకాశిస్తుంది అనేది మనం చూస్తాం. దేవుని పట్ల అలాగే పొరుగువారి పట్ల మన బాధ్యతల్ని నిశ్శబ్దంగా మనం నిర్వర్తిస్తూ జీవిస్తున్నట్లయితే అది భవిష్యత్తుకు తలుపులు తెరిచేటువంటి ఒక కీలకమైనదిగా మారుతూ ఉంటుంది. మనం ఈ రోజున నిజాయితీగా మనం పనిచేస్తూ నిశ్శబ్దంగా మన పని మనం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటే దేవుడు మనకు భవిష్యత్తులో ఆయన ద్వారాలు తెరవటానికి అది కీలకంగా మారుతుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఒకవేళ అవినీతి అయితే అది సొంత చెడు చర్యలపై అది ఇంకింత ప్రభావం చూపిస్తూ ఉంటుంది, పొరపాట్లు చేయడానికి అది ముందుకు నడిపిస్తుంది. కాబట్టి సామెతల యొక్క జ్ఞానానికి అనుకూలంగా ఈ వాక్యం మనకి ఏం నేర్పిస్తుందో దానికి అనుకూలంగా నిజాయితీగా ధర్మబద్ధంగా ఉన్న వాటిపైనే మనం మనసు పెట్టాలి, దాని మీద మనం దృష్టి ఉంచాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇది కొంత వెల చెల్లించాల్సిన పరిస్థితి అయినప్పటికీ కూడా మన వివేక మార్గాన్ని అనుసరించాలి. అలాగే దానివల్ల కలిగేటువంటి ఏదన్నా ఇబ్బంది ఉంటే, నష్టాన్ని ఉంటే దాన్ని ఆనందంగా మనం అనుభవించడానికి ఇష్టపడాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి సమయంలో మనందరం కూడా ఈనాటి ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సింది, అన్వయించుకోవాల్సింది ఏంటంటే, మోసపూరితమైనటువంటి జీవితాన్ని మనం జీవించకూడదు. ఇమీడియట్ ఆశీర్వాదాలు లేక సత్వర షార్ట్ కట్స్ ద్వారా మనం ఏదో మేలు పొందాలని మనం ఆలోచించకూడదు. కానీ మనం యథార్థంగా దేవునిలో నిలబడినప్పుడు దేవుడు తప్పకుండా అంతిమంగా మనకు మేలు దయచేస్తాడని గుర్తుంచుకోవాలి. సో దేవుడు నిజాయితీని ఎంచుకున్న వారికి ఎప్పుడూ విజయాన్ని దయచేస్తాడని మనం మరవకూడదనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మనం దేవుని యొక్క సత్యాన్ని అనుసరిస్తూ ధర్మబద్ధంగా మనం జీవిస్తున్నప్పుడు కొంత వెల చెల్లించాల్సి వచ్చినప్పటికీ మనం అధైర్యపడకుండా నిలబడాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని తన కృపలో నడిపించినట్లుగా, ధర్మంగా నిజాయితీగా మనం నిలబెట్టినట్లుగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం. దేవునిలో మనం ఏ విధమైనటువంటి కష్టం మనకు ఎదురైనా సరే ప్రభు కొరకు మనం నమ్మకంగా నిలబడేటువంటి మనస్సును, ఆ స్థిరమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకు దయచేయనట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మీరు కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మా ప్రియ పరలోకపు తండ్రి, నీతివంతమైన జీవితాన్ని విలువైందిగా మేము భావించి మా సమాజాన్ని మేము ఆశీర్వదించే వ్యక్తులుగా మారటానికి మాకు సహాయం చేయండి. మా జీవితాన్ని ప్రభా మీరు దీవెనకరంగా మార్చమని, ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్స్గా మీరు నిలవబెట్టమని నేను మీ సన్నిధిలో ప్రభు మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నాం. మీ సహాయంతో మా జీవితాన్ని వర్ధిల్ల చేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు ఈ డైలీ రిఫ్లెక్షన్స్ మీరు వినుట ద్వారా పొందుతున్నటువంటి మేలులను మాతో పంచుకోవాల్సిందిగా కోరుతుంటున్నాను. ప్రభు కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్.